చంద్రబాబు ప్రభుత్వంలో గిరిజనుల అభివృద్ధి పూర్తిగా కుంటుపడటంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజనులపై చిన్న చూపు చూస్తూ వారి అభివృద్ధిని ఏమాత్రం పట్టించుకోవటం లేదన్నారు. పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో జగన్ సమావేశమయ్యారు. పోలవరం నిర్వాసితులకు పరిహారం పంపిణీ చేయడంలోనూ ప్రభుత్వం వివక్షత చూపుతోందని సాక్ష్యాలతో సహా ఆయన విమర్శలు గుప్పించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అత్యంత దారుణమైన పరిస్థితులు ఏర్పడ్డాయని వైఎస్ జగన్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల అభివృద్ధిని చంద్రబాబు పూర్తిగా విస్మరించడంపై గట్టిగా ప్రశ్నించారు. పోలవరం నిర్వాసిత ప్రాంతాల్లో బాధితులకు పరిహారం అందించకుండా వేధిస్తున్నారని, తమ పార్టీలో చేరితేనే పరిహారం అందేలా చూస్తామంటూ స్థానిక నేతలు చెబుతున్నారని వైఎస్ జగన్ దృష్టికి తీసుకుపోయారు రంపచోడవరం నియోజకవర్గ కార్యకర్తలు. దీనిపై స్పందించిన జగన్ అధికార పార్టీ నేతల చర్యలపై మండిపడ్డారు. పార్టీ తరపున పోరాడతామని చెప్పారు. అయినా న్యాయం జరగకపోతే తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. తాము అధికారంలో ఉన్నప్పుడు గిరిజనుల అభివృద్ధికి చేసిన విషయాలను జగన్ గుర్తు చేశారు. 3,22,538 ఎకరాలు ROFR DKT భూములు మన హయాంలో పంపిణీ చేశాం. 20,000 మందికి 80,000 ఎకరాలు ROFR పట్టాలు DKT పట్టాలు కూడా పంపిణీ జరిగింది. రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా 17 మెడికల్ కాలేజీలు కన్సీవ్ చేస్తే ఒక్క మన ప్రాంతంలోనే పాడేరులో, పార్వతీపురంలో, ఏజెన్సీ ప్రాంతానికి ముఖద్వారమైన నర్సీపట్నంలో 3 మెడికల్ కాలేజీలు కేవలం మన ట్రైబల్ ప్రాంతాల్లో మన ప్రజలకు మంచి జరగాలని చెప్పి ఆరాటంతో తీసుకురావడం జరిగింది. కురుపంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజ్, సాలూరులో ట్రైబల్ యూనివర్సిటీ, కేవలం మన గిరిజనులు బాగుపడాలి, గిరిజనులు చదువుల్లో మిగతా వారికన్నా కూడా ఇంకా గొప్పగా అడుగులు వేయాలి అన్న ఆరాటం ఎక్కడన్నా కనిపించింది అని అంటే అది ఒక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మాత్రమే కనిపించింది కూడా గర్వంగా చెప్పగలుగుతాం. రాష్ట్రంలో రెడ్ బుక్ వెర్రితలలు వేస్తోందని వైఎస్ జగన్ విమర్శించారు. ప్రశ్నించే గొంతులను నులిమేసే కార్యక్రమాలపై ఆయన తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో చాలా దారుణమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయని, చంద్రబాబు విధ్వంసకర పాలనపై ప్రతి ఇంట్లోనూ చర్చ జరుగుతోందన్నారు. జగన్ పాలన, చంద్రబాబు పాలనల మధ్య తేడాను ప్రజలు గుర్తిస్తున్నారన్నారు. ఈ 2 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పాలన కూడా చూసాం. ఎన్నికలకు ముందు వీళ్ళు ఏమన్నారు? మీ ఇంట్లో ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నారా? 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఉన్నారా? అటైతే మీకు నెల నెల మీకు 1,500, మీకు 1,500, మీకు 1,500. 50 ఏళ్ళు నిండిన వాళ్ళు కూడా మీ ఇంట్లో ఉన్నారా? అయితే మీకు 48,000, మీకు 48,000, మీకు 48,000, నెల నెల మీకు 4,000, 4,000, 4,000. అంతేనా? అయ్యో, మీ ఇంట్లో 18 ఏళ్ళు నిండిన పిల్లాడు ఉన్నాడా? 19 ఏళ్ళు నిండిన పిల్లాడు ఉన్నాడా? 20 ఏళ్ళు నిండిన పిల్లాడు ఉన్నాడా? ఉంటే నీకు 36,000, నీకు 36,000, నీకు 36,000. ఇలా మనం ఏమన్నా చేసేదానికన్నా కూడా 3 ఇంతలు ఎక్కువ. ఈ మాదిరిగా ప్రతి ఇంటికి కూడా వెళ్ళి బాండ్ల రూపంలో బాండ్లు పెట్టి వాళ్ళ మేనిఫెస్టో చూపించి ఈ మాదిరిగా ఒక పద్ధతి ప్రకారం ఎన్నికలు జరిగించారు మోసం చేస్తూ. రాష్ట్రంలో నెలకొన్న దారుణమైన పరిస్థితుల నేపథ్యంలో ఎవరూ భయపడాల్సిన పని లేదని వైఎస్ జగన్ క్యాడర్కు ధైర్యం చెప్పారు. ఇప్పటికే 2 ఏళ్లు పూర్తయ్యాయని, ఇంకో 3 ఏళ్ల తర్వాత చంద్రబాబు ప్రభుత్వం అడ్రస్ లేకుండా పోతుందన్నారు. ఆ తర్వాత జగన్ 2.0 ప్రభుత్వంలో కార్యకర్తలకే అధిక ప్రాధాన్యత ఉంటుందన్నారు. పేద ప్రజలకు అండగా నిలవాల్సిన బాధ్యత కేడర్దేనని జగన్ స్పష్టం చేశారు. సమావేశానికి హాజరైన ప్రతి ఒక్కరితోనూ వైఎస్ జగన్ స్వయంగా మాట్లాడి రాజకీయ పరిస్థితులను తెలుసుకోవడంపై పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.